1వ వచనం చదువుకుందాం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఏంటంటే ఒక మాట కూడా చెప్తున్నారు. ఏంటంటే మనమంటండి యెహోవాను ప్రేమించేవారుగా ఉండాలి. అలాగే ఆయన విధించిన వాటినన్నిటినీ కూడా మనము ఎలాగైతే అనుసరించి నడవాలని మనకు ఒక కట్టడలను చెప్పారో మనం వాటినన్నిటిని అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలని, ఆయన చెప్పిన విధులనన్నిటినీ కూడా, ఆజ్ఞలను ఎప్పుడు కూడా మనము మర్చిపోయేవారిగా, దారి తప్పిపోయేవారిగా ఉండకూడదు, కానీ గైకొనేవారిగా ఉండాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో మీరు అనుకోవచ్చు, ఈ వాక్యము మనకి ఎలా వర్తిస్తుంది? ఇది ఇజ్రాయేల్ ప్రజలకు కదా. మనల్ని దేవాది దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ కూడా మనం పాటించకూడదని చెప్తున్నారు. కానీ మరి మీరు ఇప్పుడు ఏంటి? యెహోవాని ప్రేమించాలి, అలాగే ఆయన చెప్పిన విధించిన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలని చెప్తున్నారేంటి? మనలో మనం అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆనాడు యెహోవా తండ్రి ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన హింసల నుంచి వారిని కాపాడుకుంటూ కూడా, అలాగే ఐగుప్తు అనే బానిస గృహం నుంచి వారందరినీ రక్షించి వారికి కానాను దేశాన్ని తీసుకువెళ్తానని వాగ్దానం చేసిన రీతిగా కానాను దేశం తీసుకువెళ్ళేటప్పుడు ఆ మార్గంలో కూడా అనేకమైన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి పట్ల చేశారు కదండి. ఐగుప్తు రాజుని, అలాగే ఐగుప్తు సైన్యాన్ని, ఎర్ర సముద్రాన్ని, అనేక మంది రాజుల్ని, అనేకమైన దాహము, ఆకలి, ప్రతి దాన్ని కూడా దేవాది దేవుడు గొప్ప అద్భుతమైన రీతిలో వారికి అద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిపించారు. అందుకే వారిని ఏమో చెప్తున్నారంటే, నేనైతే మీకు ఏ కట్టడలు ఇచ్చాను, ఏ నిబంధనలు అయితే ఇచ్చాను, ఏ ఆజ్ఞలను అయితే ఇచ్చాను, మీరు వాటిని అన్నిటినీ అనుసరిస్తూ నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడు నా కృప మీకు ఎప్పుడు దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మానవ స్వరూపం ఎత్తి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ కూడా, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర గ్రంథం, ఆయన వాక్యమై ఉన్న యేసే కదండి. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నారు. ఆయనే శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతటినీ కూడా ఆయన పాటించేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఆయనే ఆ ధర్మశాస్త్ర గ్రంథం కాబట్టి. కానీ అవన్నిటిని కూడా మనం కొట్టివేసి మనకి సున్నతి కూడా, యేసుక్రీస్తు ప్రభువారు సున్నతి అనేది కూడా మనకి లేకుండా, ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే అందరూ కూడా ఏం చేశారంటే సున్నతి పొందారు. ఎందుకంటే అది శరీరానుసారంగా, కానీ సున్నతి అనేది మనము ఆత్మానుసారంగా పొందాలి. ఎందుకంటే మనం ద్వేషించేవారిగా ఉండకూడదు, కోపడేవారిగా ఉండకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టేవారిగా ఉండకూడదు. మనం శ్రమలు సహించుకొని ఎదుటివారికి మేలు చేసేవారిగా ఉండాలని మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాన్ని మన సున్నతి పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన విధాలుగా ఆయన ఈ లోకంలో అనుసరిస్తూ ఆ బాటలో ఆ మార్గంలో మనము నడవాలని మనకి నేర్పించారు. ఆనాడు యెహోవా తండ్రి ఇజ్రాయేల్ ప్రజలకి ఏమైతే కట్టడలు చెప్పారో, నెరవేర్చాలి, మీరు ఇవి పాటించాలని చెప్పారో, ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాటలో, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము కూడా అనుసరించి నడుచుకునే వారిగా ఉన్నప్పుడు, అప్పుడు యెహోవా తండ్రి ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్ని గొప్ప మేలు చేశారో, ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాటలో మనం వింటూ ఆయన బాటలో మనం నడుస్తున్నప్పుడు కూడా మన దేవాది దేవుడు మన పట్ల అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మన ఆకలిగా ఉన్నప్పుడు ఆకలి తీర్చేవారిగా, అలాగే దాహంతో ఉన్నప్పుడు మన దాహాన్ని తీర్చేవారిగా, మన శ్రమల్లో ఉన్నప్పుడు మనకి విజయం ఇచ్చేవారుగా దేవాది దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో విన్న మా ప్రియ అక్క చెల్లెన్నదమ్ములు అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రతి దినము ఆయన ఆజ్ఞలు గైకొని వారిగా, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారిగా ఉందాము. ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.